మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆయన ఒక్కడు మంచిగా తిరిగితే నా పిల్లలను మొన్న మంచిగా చూసుకుంటే చాలు సార్, నాకేది అవసరం లేదు. ఎవ్వరు రాలేదు సార్. వస్తాం వస్తాం చూస్తాం అంటారు. ఎవ్వరు వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు సార్ మాకు. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఇక్కడ ఒక బాధితుని పక్షాన ఉన్నాం. ఎందుకంటే అనారోగ్య బాధితుడు ఖచ్చితంగా గతంలో సుమన్ టీవీ అనేక కార్యక్రమాలు వెలుగు చూసింది. అనేక మందికి సహాయం చేయడంలో కూడా రాష్ట్ర స్థాయిలో కావచ్చు, వివిధ జిల్లాల్లో కావచ్చు, వరంగల్ పరంగా కావచ్చు, అనేక మంది ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే మన సహాయాన్ని ఆర్తిస్తున్నారో తప్పనిసరిగా వాళ్ళ పక్షాన సుమన్ టీవీ గతంలో అనేక సార్లు నిలబడింది. ఇది సాక్ష్యాలు కూడా మనకు అనేక సార్లు నిరూపించింది. ఇటువంటి పరిస్థితుల్లో హనుమకొండ ప్రాంతాల్లోని దర్గా కాజీపేట ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో తీగల సాంబమూర్తి అని గత కొద్ది కాలంగా పూర్తి స్థాయిలో అనారోగ్యంతో ఉన్నాడు. ముఖ్యంగా 4 సంవత్సరాలుగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మీదనే ఆయన జీవిస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా ఆయన పరిస్థితి ఏమాత్రం మాట్లాడలేని పరిస్థితి, ఏమాత్రం కదలలేని పరిస్థితి. చివరకు వాష్రూమ్ పోవటానికి కూడా పూర్తి స్థాయిలో తోడు ఉండాలి. అప్పుడు కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మీదనే ఆయన నడవగలిగే పరిస్థితి మనకు తెలుసు. ఆక్సిజన్ సిలిండర్ కంటిన్యూగా నడుస్తుంది. మరి 24 గంటల ఆక్సిజన్ సిలిండర్ తో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా కరెంటు బిల్లు కూడా అదే స్థాయిలో ఉంటుంది. వారికి కుటుంబ పెద్ద ఆయనే కాబట్టి ఇప్పటి వరకు వారికి పోషణకర్త వేరే వాళ్ళు ఎవరు లేరు కనుక దానికి సంబంధించిన కష్టము ఖర్చులు అన్ని కూడా వారి కుటుంబమే భరిస్తుంది. చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. దీనిలో కొత్తగా పులి మీద పుట్రలా ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ కాన్సన్ట్రేటర్ 24 గంటలు వాడేసరికి దాదాపు 80,000 రూపాయల కరెంటు బిల్లు కూడా రావడం జరిగింది. కరెంటు బిల్లు కట్టే పరిస్థితి 1% కూడా లేదు. ఇటువంటి సమయంలో మరి నిజానికి అధికారులు కాబట్టి, విద్యుత్ విభాగం కాబట్టి ఇవాళ రేపు కరెంటు కట్ చేసే పరిస్థితి. ఇది సోషల్ మీడియా ద్వారా కావచ్చు, వివిధ ప్రచార సాధనాల ద్వారా బయటకు వచ్చింది ఈ విషయం. దీనికి సంబంధించి ఈ రోజే అంటే శుక్రవారం రోజే జిల్లా న్యాయమూర్తి కావచ్చు, చాలా మంది అధికారులు కావచ్చు, కొంతమంది వీరిని కలవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ కాన్సన్ట్రేటర్ సంబంధించిన కరెంటు బిల్లుకు సంబంధించిన వివాదం ఇంకా విషయం కొలిక్కి రాలేదు. దీనికి సంబంధించిన బిల్లేవి లేకుంటే మానవతా దృక్పథంతో చాలా మంది వీరికి ఆర్థిక సహాయం చేసినట్లయితే, తర్వాత కరెంటుకు సంబంధించి అధికారులు సహాయం చేసినట్లయితే ఆయన కొద్దిగా కనీసం ఆక్సిజన్ సిలిండర్ మీద జీవించే హక్కు ఉంటుంది. మరి అసలు ఇది సంఘటన ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, వాళ్ళ కుటుంబం ఏం ఆశిస్తుంది, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరు? తీగల సంధ్య. ఏం జరిగింది అసలు? ఎప్పుడు ఫస్ట్ సాంబమూర్తి గారు ఇబ్బందులు అంటే అనారోగ్యానికి గురి అయ్యాడు? మంచిగానే ఉన్నాడు సార్. అసలు కరెంట్ పనులు అన్ని చేసేది సార్. ఆయన ఎలక్ట్రిసిటీలో పని చేసేది. బయట ఎలక్ట్రీషియన్ గా సార్, బయట ఇట్లా ఇండ్లలో చేస్తారు. అదే ఎలక్ట్రీషియన్ పని చేసేది. సార్. అట్లనే డెకరేషన్ లో కూడా వేసేది. మాకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా బాగానే చూసుకునేది ఉన్నంత. ఎన్ని సంవత్సరాల క్రితం? ఇది 5 years అప్పుడు సార్. సంవత్సరాల పూర్వం. 4 సంవత్సరాల నుంచి ఇట్లా అడ్డం పడ్డాడు సార్. కరోనా వచ్చింది అప్పుడు. కరోనా ఇక అట్లా వ్యాక్సిన్లు ఏమి వేసుకోలేదు. అప్పటి నుంచి కొంచెం ఇక మేము ఇక్కడ ఫాతిమా దగ్గర సార్ దగ్గర తీసుకున్నాం ట్రీట్మెంట్. రోజు తీసుకొచ్చుకున్నాం, పొద్దున సాయంత్రం వెళ్ళి తీసుకున్నాం కరోనా సమయంలో. తీసుకున్నాక సార్ ఏమన్నాడు, ఇమ్మీడియట్లీ రేపు శివరాత్రి అనగా ఆ రోజు సడన్ సాయంత్రము ఎంజిఎం కి కంపల్సరీ తీసుకుపోవాలమ్మా, నువ్వు ఇమ్మీడియట్లీ తీసుకెళ్లాలంటే అప్పటిదప్పుడు నైట్ 7 కి తీసుకెళ్ళినాం సార్. తీసుకపోతే అప్పుడు 2 నెలలు ఉన్నాం సార్. మేము 2 నెలలు ఉన్నాక మంచిగానే వచ్చినాం సార్ ఇంటికి. అప్పుడు కొంచెం తీసి ఉండేది, బాగానే ఉన్నాడు. మళ్ళీ మధ్యలో సిక్ అయినాక ఇక్కడ టీబీ హాస్పిటల్ కి వెళ్ళినాము. టీవీ ఇట్లుందా అని అన్ని చెప్పేసరికి అవన్నీ చెక్ చేయించినాం. ఏం లేదని వస్తుంది సార్. ఇక ఇబ్బంది అయింది. అప్పుడే ఒకటి లంగ్స్ పాడైంది, ఇంకోటి కొంచెం పోయిందమ్మా, బాగానే ఉంది అని చెప్పిండు. ఇక మధ్యలో సిక్ అయితేనే ఉన్నాడు, తీసుకుపోయి చూపిస్తూనే ఉన్నాడు. ఇక కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నాను సార్. అందుకే ఇక ఇట్లా మరీ ఎక్కువైపోయింది. కరెంట్ వాళ్ళు వస్తూనే ఉన్నారు, కట్ చేస్తామమ్మంటే బతిలాడుకుంటున్నాం సార్. కరెంట్ బిల్లే కాకుండా మిగతా ఆయన ఖర్చు కావచ్చు, ఆయనకి ఏమైనా సహాయం కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతున్నాయి. ఆయన మాకు కావాల్సింది సార్, ఆయన లేచి తిరగగంటట్టు చేయాలి సార్. నాకు ఇప్పుడు మీరు ప్రధానంగా గవర్నమెంట్ నుంచి కానీ పబ్లిక్ నుంచి ఏం ఆశిస్తున్నారు? నేను ఆశించేది ఒకటంటే మా ఆయన ఎప్పటి లెక్క తిరగాలి సార్. నాకు కావాల్సింది అదే సార్. నాకు ఏది వద్దు, మా ఆయన ఒక్కడు మంచిగా తిరిగితే నా పిల్లలను మొన్న మంచిగా చూసుకుంటే చాలు సార్, నాకు ఏది అవసరం లేదు. అవునమ్మా, ఆయన తిరగగలగాలంటే ఎవరైనా ఎమ్మెల్యే గారు కానీ లేదా ప్రముఖుల ద్వారా కానీ మళ్ళీ హాస్పిటల్ చేర్చాలి. ఆయన డాక్టర్లు ఏమైనా చెప్పారా దానికి సంబంధించి? ఏం సార్, అంటే ఇట్లయితే బాగా అవుతుంది,
ట్రాన్స్లేషన్స్ చేస్తే ఉమ్. బాగా అవుతాడని చెప్పింది సార్. ఎంత ఖర్చు కావచ్చు దానికి? 40-50 దాకా వస్తాయి అన్నారు సార్. 40-50 లక్షలు. ఆ, ఓకే, కానీ అప్పుడు దాంతో సెట్ ఆ. అవుతాడు. ఎవరన్నా డొనేట్ చేస్తే అవుతుందని చెప్పింది సార్. ఓహో. డోనర్ దొరకబట్టాలి మనం. ఉమ్. ఇప్పటి వరకు ఎవరైనా మీకు అధికారులు కానీ నాయకులు కానీ వచ్చారా, ఇది తెలిసిన తర్వాత కానీ తెలియక ముందు కానీ? ఎవ్వరు రాలేదు సార్. వస్తాం చూస్తాం అంటారు. ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు సార్. మాకు కరెంటు రాజన్న మాత్రం కరెంటు పోయినా ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. పాపం కట్ చేయనీకు వచ్చినా కనుస్తా అన్న, ఈయన పరిస్థితి ఇది కదన్నా, నువ్వు ఇట్లా చూస్తున్నావు కదన్నా అంటే పాపం బతిలాడంగానే వెళ్ళిపోయేది పాపం అన్న. ఎన్ని సంవత్సరాల నుంచి అయింది కరెంటు బిల్ కట్టక? ఇప్పుడు మేము సంవత్సరం అవుతుంది సార్. సంవత్సరానికి 80,000 అయింది. ఆ, అంటే దాదాపు ఇది చేయబట్టి ఎక్కువ కాలుతుంది అన్నట్టు. ఇది పెద్ద మిషన్ తోటే ఎక్కువ వస్తుంది సార్. ఇది కూడా నేను ఇంట్లో పనిచేసే సార్ ఇప్పించింది సార్ మాకు. అంటే దీనికి సంబంధించిన పరికరాలు కూడా కొందరు డొనేట్ చేస్తారు. వీరికి పూర్తి స్థాయిలో చికిత్స జరగాలంటే ఒక 40 లక్షల పైన అవుతుంది. ప్రభుత్వం పూనుకుంటే లేదా ప్రముఖులు పూనుకుంటే అది పెద్ద కష్టం కాదు. వీటన్నిటికంటే సమస్య ప్రధానంగా ఈ కరెంటు బిల్లు సమస్య. సంవత్సరం నుంచి కూడా కట్టక ఒక 80,000 రూపాయలు అయింది. చాలా వరకు స్థానికంగా ఉండే రాజు అని ఇంకొకరిద్దరు వారికి సహకారం, మాట సహాయం అందించడం వల్ల కరెంటు కట్ కావటం లేదు. మరి ఇవాళ రేపు దాని మీద ఇబ్బంది ఎదురైతే ఖచ్చితంగా ఆయనకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. వారికి కావాల్సింది తాత్కాలిక సహాయం, పర్మనెంట్ సహాయం కూడా కావాలి. ఒకసారి వాళ్ళ పిల్లల్ని కూడా అడిగి తెలుసుకుందాం. పాఠశాల స్థాయికి వెళ్లే ఒక పాప, బాబు ఉన్నారు. వీరికి పోషణ భారమే ఇబ్బందిగా ఉండటంతో చదివించడం కూడా అదే తీరుగా వ్యయ ప్రయాసాలకు అవుతుంది. పాప నీ ఎట్లా ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? అంటే ఎప్పటికీ మా డాడీ మంచిగా కావాలి, బాగా ఆడుకునేది, అంతకుముందు నీతో బాగా తిరిగేదా? బయటికి తీసుకెళ్ళేది అంతే. గ్రేట్. రాగానే స్కూల్ నుంచి రాగానే ఏ క్లాస్ అప్పుడు నువ్వు? 4th 5th ఉండే 5th క్లాస్. నేను వచ్చేదాకా వెయిట్ చేశాను. ఒక్క సెకండ్ లేట్ అయితే ఏడ్చాను. వెంటనే. నువ్వు అమ్మాయి కాబట్టి ఇంకా నీ మీద ఎక్కువ ప్రేమ, తమ్ముడి కంటే నీ మీదనే ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏమనిపిస్తుంది? డాడీ మళ్ళీ తిరగాలి, అప్పట్లాగానే తిరిగి రావాలి, నిన్ను షాప్ కి తీసుకెళ్ళాలి, బయటికి తీసుకెళ్ళాలి, అంతే కదా? ఏం పేరు నీ పేరు? రిషిక. నాన్న నీ పేరు? నువ్వేమనుకుంటున్నావు? ఏం కావాలనుకుంటున్నావు? డాడీ ఎప్పటికీ మంచిగా తిరగాలంటే ఏం చేయాలి? డాడీ మంచిగా మంచి కావాలంటే అందరు సపోర్ట్. కుటుంబ సభ్యులందరితో మాట్లాడించాం. ఎవరు అడిగినా కూడా అటు భార్య విజ్ఞప్తి చేసింది, తర్వాత పాప, కొడుకు వాళ్ళది ఒకటే కోరిక, ఏం చేస్తే తండ్రి బాగవుతాడు, ఎప్పటిలాగా మాతో కలిసి తిరుగుతాడు. మరి ఇవన్నీ చేయాలంటే అటు ప్రభుత్వం పూనుకోవాలి, చాలా మంది ప్రజలు, ప్రముఖులు కూడా పూనుకోవాలి. వీటితో పాటు వాళ్ళ తల్లి, అంటే తన కన్నా ముందే కొడుకు ఇబ్బంది పడటం ఆమె తట్టుకోలేకపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో తల్లి శారదను అడుగుదాం. వారి ఫ్రెండ్ కూడా, అంటే ఇటు కరెంటు విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ రాజు గారు మనతో ఉన్నారు. వారి స్థానికుడు, వారి యొక్క బంధువు, సమీప బంధువు కూడా ఎప్పటికప్పుడు అరుచుకునే కార్యక్రమం వారే చేస్తున్నారు. ముందుగా వారి తల్లి శారద గారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ పరిస్థితి ఏమిటి? ఆయన పరిస్థితి ఏమిటి? నా పరిస్థితి ఇక నేను చూసుకోలేని పరిస్థితిలో నేను ఉన్నాను సార్. మీరు కూడా పెద్దవారు అయిపోతున్నారు కదా. మా ఆయన చనిపోయింది లేదు, ఓకే, ఓకే. ఇక వాళ్ళకు చూసుకోలేకపోతున్నా నేను. ఉమ్. ఇక వాళ్ళు అట్లా అయిపోతానని అనుకుంటాను కానీ నేను చేయలేకపోతున్నా. అనంటే చేయగలుగుతారు కానీ పైసలు పెట్టలేరు. పైసలు పెట్టలేకపోతున్నా సార్. ఇక ఆయన ఒకటి కోలుకోవాలని మేము అదే కోరుకుంటున్నాం సార్. సరే, నాకు బొమ్మర్ చేశారు సార్. చాలా రోజుల నుంచి 4 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ హాస్పిటల్ కూడా తిప్పడం డబ్బులు కూడా చాలా ఖర్చు. హాస్పిటల్ సమస్య ఉంది, ఇప్పుడు ఆక్సిజన్ సమస్య ఉంది. ఇవన్నీ అతను కోలుకొని మళ్ళా ఇదిగా వాళ్ళ పిల్లలను, భార్య పిల్లలను చూసుకోవాలని మా కోరిక సార్. మీ అంత సాయం మాకు చేసి హాస్పిటల్ ఖర్చు, పిల్లల భవిష్యత్తు గురించి ఇలాంటి వాళ్ళు, టీవీ వాళ్ళు, సీఎం వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు సాయం చేయాలి. సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే మీకు సంతోషం. వాటితో పాటు ఇది ఏం చేయాలనుకుంటున్నారు దీని సమస్య గురించి? ఇప్పుడు దీని గురించి అదే గవర్నమెంట్ దీన్ని కొంచెం శ్రద్ధ తీసుకొని అతన్ని ఏమైనా చేసి మామూలు మనిషి చేయాలని మా కోరిక. ఆయన ఒప్పుడు మంచిగా తిరుగుతే నా పిల్లలను మొన్న మంచిగా చూసుకుంటే చాలు సార్. నాకేది అవసరం లేదు. ఎవ్వరు రాలేదు సార్. వస్తాం చూస్తాం అంటారు. ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు సార్. మాకు